హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టీఎస్ టెట్లో భాగంగా క్విక్ రివిజన్ పర్పస్లో మ్యాథ్స్ మెథడాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఇవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 115. పాఠ్య బోధన కోసం తయారు చేసిన బోధనోపకరణాలు ఎక్కువగా ఏ సోపానంలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విషయ విశదీకరణం. క్వశ్చన్ నెంబర్ 116. మొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ నిర్వహించిన దేశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, రొమేనియా. క్వశ్చన్ నెంబర్ 117. సంశ్లేషణ అనే లక్ష్యం దేనికి చెందింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జ్ఞానాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 118. గణిత శాస్త్రం ఏ విషయానికి సంబంధించింది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వర్ణనాత్మకం. క్వశ్చన్ నెంబర్ 119. ఉపజ్ఞత ఏ విలువకు సంబంధించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, క్రమశిక్షణ. క్వశ్చన్ నెంబర్ 120. ఈ క్రింది వాటిలో ఒక నిర్దిష్టమైన పటం ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్యానల్ బోర్డు. నిర్దిష్టమైన పటం ఫలితాలను ప్రదర్శించడానికి ప్యానల్ బోర్డు అనేది ఉపయోగం. నెక్స్ట్ మరొక పేపర్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 115. వృత్త పరిధి వృత్త వ్యాసార్థానికి గల స్థిర నిష్పత్తి ఉజ్జాయింపు విలువ 3.1416 అని మొదటిసారిగా ప్రకటించిన గణిత శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఆర్యభట్ట. ఫ్రెండ్స్, ఆర్యభట్ట గురించి క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ ఉండదు. సో తప్పకుండా నేర్చుకోండి ఆర్యభట్ట గురించి. సోషల్లో అయినా రావచ్చు, లేకపోతే ఇలా మెథడాలజీలో అయినా రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 116. విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు. ఇది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నైపుణ్యం. క్వశ్చన్ నెంబర్ 117. ఒక వ్యక్తి మోటార్ సైకిల్ కొనడానికి బ్యాంకు నుండి 12% వడ్డీ రేటు చొప్పున 10,000 రుణం తీసుకొని 3 సంవత్సరాల తర్వాత అప్పు తీర్చవలనన్న ఎంత మొత్తం చెల్లించాలి? ఈ సమస్యను బోధించడానికి చేపట్టే బోధనా పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 118. గణిత పేటికలోని డామినో కార్డులు ఉపయోగించి విద్యార్థులు ఏం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ 4 అని ఇచ్చారు. సంఖ్యలు రాయవచ్చు, అలాగే సంకలనం వ్యవకలనం చేయవచ్చు గణిత పేటికలోని డామినో కార్డులను ఉపయోగించి. క్వశ్చన్ నెంబర్ 119. గణితంలో నిర్వచనాలు ధర్మాలు పరీక్షించడానికి సరి అయిన ప్రశ్నల రకం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 120. పాఠశాలలోని గణిత క్లబ్బు ఇందుకు ఎక్కువ దోహదపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, విద్యార్థులు గణితంలోని తమ సందేహాలను తీర్చుకోవడానికి గణిత క్లబ్బు దోహదపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 115. పంచ సిద్ధాంతిక గ్రంథకర్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వరాహ మిహిరుడు. క్వశ్చన్ నెంబర్ 116. ప్రాథమిక స్థాయిలో జ్యామితిలో సాధించవలసిన అంతిమ సామర్థ్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వృత్త భావనను దానికి సంబంధించిన పారిభాషిక పదాలను గూర్చి వెల్లడించుట. క్వశ్చన్ నెంబర్ 117. గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్రం యొక్క వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరిన చేపట్టిన బోధనా పద్ధతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 118. ప్రస్తుతము పాఠశాలలో తయారు చేయబడుతున్న పాఠ్యపథకంలో విషయ విశ్లేషణ తర్వాత సూచించవలసిన అంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాధించవలసిన సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. 2 భిన్నాలను గుణించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూచును. ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. హంటర్ స్కోర్ కార్డు ఆధారంగా ఒక పాఠ్య పుస్తకాన్ని మూల్యాంకనం చేయడానికి పాఠ్య విషయాన్ని ఎన్ని పాయింట్లకు మదింపు చేయవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 250. నెక్స్ట్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 115. లోప నిర్ధారణ నికషను నిర్వహించటంలో ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విద్యార్థి యొక్క అంతర్గత శక్తులను గురించి తెలుసుకోవడానికి. క్వశ్చన్ నెంబర్ 116. ఒకే చుట్టుకొలత కలిగి ఉన్న క్రింది సంవృత పటాలలో ఎక్కువ వైశాల్యం ఉన్న పటం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దీర్ఘచతురస్రం. క్వశ్చన్ నెంబర్ 117. విద్యార్థి గణిత సంబంధమైన నమూనాలు, చిత్రాలు, చార్టులు మొదలైనవి తయారు చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్వయం. క్వశ్చన్ నెంబర్ 118. ఒక త్రిభుజ వైశాల్యానికి దాని భుజాల మీద ఆధారపడిన సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జార్జ్ కాంటర్. క్వశ్చన్ నెంబర్ 119. ఒక వృత్తంలోని సరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయి అని ప్రతిపాదించిన పాఠశాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సోఫిస్ట్ పాఠశాల. క్వశ్చన్ నెంబర్ 120. స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యూక్లిడ్. యూక్లిడ్ అనే శాస్త్రవేత్త స్పిరిట్ ఆఫ్ జామెట్రీ అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ పేపర్ నుంచి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 115. ఈ క్రింది నికషాంశ రూపాల్లో ఏది సంబంధాలు ఏర్పాటు చేస్తారు అనే స్పష్టీకరణను పరిశీలించటానికి అనుకూలమైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాదృశాల నికషాంశ రూపం. క్వశ్చన్ నెంబర్ 116. సూక్ష్మ బోధన చక్రంలో మొదటి సగంలో ఉండే 3 దశలు ఈ క్రింద చూపబడిన క్రమంలో ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పథక రచన, బోధన మరియు పరిపుష్టి. క్వశ్చన్ నెంబర్ 117. ఈ క్రింది వాక్యాలను అవి ఇవ్వబడిన క్రమంలోనే పరిశీలించండి. నేను ఈరోజు జన్మించకుంటే రేపు నీవు జన్మించవు. ఇలాంటి క్వశ్చన్ అయితే లాస్ట్ టెట్లో అడిగాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నేను ఈరోజు జన్మించలేదు. నేను ఈరోజు జన్మించకుంటే రేపు నీవు జన్మించవు, అందువల్ల రేపు నీవు జన్మించవు వీటితో తార్కికంగా సరిపోయే వాక్యం అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నేను ఈరోజు జన్మించలేదు. క్వశ్చన్ నెంబర్ 118. విద్య అనేది ఉపాధ్యాయుడు బోధించేది కాదు, అదొక సహజ ప్రక్రియ. అది పరిసరాలు కలిగించే అనుభవాల వల్ల ఏర్పడుతుంది. ఈ భావనను వ్యక్తపరిచిన విద్యావేత్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మాంటిసోరీ. క్వశ్చన్ నెంబర్ 119. ఈ క్రింది పాదాల్లో ఏది ఆర్యభట్యంలోని కాలమానాన్ని, గ్రహగతుల గురించిన వర్ణనలు కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కాలపాదము. క్వశ్చన్ నెంబర్ 120. గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంతో సహసంబంధం కలిగి ఉండడమే కాకుండా జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి అన్నది ఈ క్రింది సూత్రాల్లో ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సన్నాహక సూత్రము మరియు సహసంబంధ సూత్రాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ మరొక పేపర్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 115. విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె 0, 2, 4, 6, 8 ఉన్న ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగించబడుతుందని సాధారణీకరిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించినట్లవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడము. క్వశ్చన్ నెంబర్ 116. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అభ్యాసకుడు బహురూప నిత్యత్వ నియమం అవగాహన చేసుకునే దశ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 117. తగు కారణాలతో జామితీయ సిద్ధాంతాల నిరూపణ చేయడానికి దోహదపడే బోధనా పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 1 or 3 అని ఇచ్చాడు ఫ్రెండ్స్. నిగమన పద్ధతి లేదా విశ్లేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 118. A/B = C, C x B = A ఫర్ ఎవ్రీ A, B, C ఈజ్ బిలాంగ్స్ టు N అయితే దీనిలో ఇమిడి ఉన్న భావనల రకం అని అడుగుతున్నాడు.
దీనికి ఆన్సర్ వచ్చేసి 2,4 ఇచ్చారు. సంయోజక భావనలు లేదా సంబంధిత భావనలు. క్వశ్చన్ నెంబర్ 119. విద్యార్థులకు దశాంశ భిన్నాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఉపయోగించు మిక్కిలి అనువైన బోధనా సామాగ్రి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్. దశాంశ భిన్నాలు బోధించడానికి గ్రిడ్ పేపర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. గణితంలో భావనలు అనుక్రమంలో ఉంటాయి. విద్యార్థికి ప్రాథమిక భావనల పట్ల సరైన అవగాహన లేకుంటే అభ్యసనంలో ఆ విద్యార్థి పురోగమించడానికి గణితోపాధ్యాయునిగా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లోప నిర్ధారణ చేసి సవరణాత్మక బోధన కావించడం. నెక్స్ట్ పేపర్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 115. 9వ తరగతిలోని స్తూపం ప్రక్కతల వైశాల్యం పాఠం బోధించుటకు గణిత బోధన పేటికలో నుండి ఎంచుకోగల ఉపకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జామితీయ ఘనాకారాలు. క్వశ్చన్ నెంబర్ 116. 8వ తరగతిలో పౌనపున్య విభజన పట్టికలు మరియు రేఖాచిత్రపటాలు, 9, 10 తరగతులలో సాంఖ్యక శాస్త్రం అనువర్తనాలు అనే యూనిట్లు మన రాష్ట్ర గణిత పాఠ్యపుస్తకాలలో పొందుపరిచారు. దీనిలో అనుసరించిన విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏకకేంద్ర పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 117. వైశాల్యాలు పాఠం 8వ తరగతి విద్యార్థులకు బోధించబడింది. రాము అనే విద్యార్థి తన ఇంటి వైశాల్యం ఆధారంగా తన ఇంటికి రంగు వేయడానికి ఖర్చును లెక్కించగలిగాడు. ఇక్కడ సాధించబడిన లక్ష్యము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వినియోగము. క్వశ్చన్ నెంబర్ 118. విద్యార్థుల సమాంతర చతుర్భుజ ధర్మాలు తెలుసుకొనుటకు ఈ క్రింది వాటిలో అత్యంత అనుకూలమైన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అన్వేషణలతో కూడిన ఆగమన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 119. ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది. ఏ ఉద్దేశంతో ఆ పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని గమనించారు కనుక ఆ పరీక్షను దిగువ తెలిపిన ఈ లక్షణం లేదని భావించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సప్రమాణత లేదని భావించాలి. క్వశ్చన్ నెంబర్ 120. 10వ తరగతి విద్యార్థులకు అంకగణిత సమస్యలు బీజగణిత ఆధారం చేసుకొని బోధించబడ్డాయి. ఇది సూచించే సహసంబంధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గణితంలో వివిధ శాఖలతో అంతర్గత సహసంబంధం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్ పర్పస్లో. సో చూసి నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.